పాలనను సుసాధ్యం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాం 2 ఏళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. చంద్రబాబు హయాంలో ఏ ఒక్క వర్గాన్ని కూడా వదలకుండా అన్ని వర్గాల వారిని మోసం చేశారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందించారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల క్రితం ఈనాడు పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల అభిమానాన్ని చూరగొంటూ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటూ, ప్రజల్లో రోజు రోజుకి నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుకుంటూ దిగ్విజయంగా 2 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఒకసారి 2 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను ఒకసారి పరిశీలిస్తే ఈరోజు 2019 ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేసి ఆ మేనిఫెస్టో యొక్క పవిత్రతని ప్రజల ముందు ఉంచి దాదాపుగా 129 హామీలు మేనిఫెస్టోలో పొందుపరిస్తే 107 హామీలని ఈరోజు అమలు చేసి 15 హామీలకి అమలు దిశగా అడుగులు వేయించి కేవలం 7 మాత్రమే ఈరోజు అమలు కావాల్సినటువంటి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల కన్నా అదనంగా మరో 40 హామీలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందజేసినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి ఆలోచన చేయనటువంటి విధంగా ఈరోజు ఆ పథకాలను రూపకల్పన చేయడమే కాకుండా అంతే స్ఫూర్తితో వాటిని అమలు చేసినటువంటి పరిస్థితి. ఈరోజు రైతులకు సంబంధించి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం రైతులను నెట్టిన ముంచి మోసం చేసి వెళ్ళిపోయినటువంటి సందర్భం చూసాం. 2014 ఎన్నికల్లో రుణమాఫీ తెస్తానని చెప్పి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేసి వెళ్ళిపోతే 2019 ఎన్నికల్లో రైతులకు సంబంధించి రైతు భరోసా కింద 12,500 అందిస్తాను, 4 విడతలుగా 50,000 ప్రతి రైతు కుటుంబానికి నేను అందజేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి చెప్పినటువంటి దానికన్నా మిన్నగా 12,500ని 17,500కు పెంచి 4 విడతలను 5 విడతలకు పొడిగించి నెల్లూరులోనే వైఎస్ఆర్ రైతు భరోసాని ప్రారంభ వేదికగా మార్చి ఒక్కొక్క కుటుంబానికి 67,500 రూపాయలు అందించడానికి ముందుకు వచ్చినటువంటి వ్యక్తిగా, రైతు బాంధవుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. రైతు భరోసా, దానితో పాటు ఈరోజు రైతులకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ సున్నా వడ్డీ, ఈరోజు వాటికి సంబంధించి ఉచిత పంట బీమా, రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ, చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నటువంటి బకాయిలు కూడా ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులకు ఎప్పటికప్పుడు చెల్లించాం. అందుకనే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రైతు పక్షపాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా సకాలంలో వర్షాలు పడ్డాయి, సాగునీరు అందింది. సాగునీరుతో పాటు ఈరోజు రైతులు మరలా కూడా ఈరోజు వ్యవసాయం పెద్ద పండుగలాగా చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే రైతులకు అండగా నిలిచినటువంటి, రైతు పక్షపాతగా నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈరోజు అనేక మంది రైతు కుటుంబాలు ఈరోజు సంతోషంగా ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పెన్షన్ మొట్టమొదటి సంతకం, సంక్షేమ సంతకం 2,000 పెన్షన్ నుంచి 2,250 రూపాయలకు పెంచుతూ పెడితే గతంలో మాదిరిగా జన్మభూమి కమిటీల దగ్గరికి వెళితే తప్ప పెన్షన్ రాదనేటువంటి పరిస్థితి ఏర్పడితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సంవత్సరానికి ఒకసారి లెక్కించి ఎంతమంది చనిపోయారో ఆ చనిపోయినటువంటి వాళ్ళలో ఆ చనిపోయినటువంటి స్థానాల్లో కొత్త వాళ్ళకి పెన్షన్లు ఇస్తూ నేను ఇంతమందికి కొత్త పెన్షన్లు ఇచ్చానని చెప్పుకుని డబ్బా కొట్టుకునేటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు నెలవారీ పెన్షన్, జన్మభూమి కమిటీలు లేవు, రాజకీయ సిఫార్సులు లేవు, నాయకుల దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు నేరుగా ఎవరైనా సరే సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకుంటే నెలవారీగా పెన్షన్ పంపిణీ మంజూరు చేస్తూ ఆ మంజూరు చేసినటువంటి పెన్షన్ ఎవరు కూడా ఎక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు,
ఉదయం నుంచి సాయంత్రం దాకా క్యూలో నిలబడాల్సినటువంటి పరిస్థితి రాకుండా ఈరోజు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థను జోడించి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఇంటి తలుపు తట్టి గుమ్మం ముందు నిలబడి పెన్షన్ అందిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రామాణికంగా మారింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, డబ్బు కళాకారులు కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కావచ్చు, చర్మకారులు కావచ్చు, కల్లుగీత కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రభుత్వం ఈరోజు 2,250 రూపాయలు ఇచ్చి కిడ్నీ బాధితులకు 10,000 రూపాయల వరకు పెన్షన్ అందించేటువంటి పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం. మహిళలకు సంబంధించి రుణమాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేసి వెళ్ళిపోతే ఈరోజు మహిళలకు సంబంధించి 4 విడతలుగా ఆంధ్ర రాష్ట్రానికి సార్వత్రిక ఎన్నికలు జరిగిన నాటికి ఎంత బకాయిలు ఉన్నారో మహిళల సంఘబంధాలకు సంబంధించి 4 విడతలుగా ఇచ్చేస్తానని వైఎస్ఆర్ ఆసరా కింద ఇప్పటికే 2 విడతలుగా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి సభ్యుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ చేయుత మహిళలకు సంబంధించి 45 సంవత్సరాలు 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఈరోజు 4 విడతలుగా 75,000 అందిస్తానని ఒక విడతలో 18,750 రూపాయలు అందించారు. ఈసారి ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నతమైనటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా దీన్ని కొనసాగిస్తాము అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అనేటువంటిది హర్షణీయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. దానితో పాటు మహిళలకు సంబంధించి 0 వడ్డీ కింద ఈరోజు కోట్ల రూపాయలు వాళ్ళకి సంబంధించినటువంటి ఖాతాలో జమ చేసేటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ బీమా ఈరోజు ఎవరైనా పాపం చనిపోతే వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో వైఎస్ఆర్ బీమాని అందిస్తున్నాం. దాంతోపాటు కుటుంబ సభ్యులు అందరూ కూడా చేర్చి ఎవరైనా సరే ఆ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే కష్టపడి పని చేస్తాడో ఆ కుటుంబాన్ని ఆదుకుంటారో ఆ వ్యక్తులు కానీ మరణిస్తే ఆ కుటుంబం ఎక్కడ ఇబ్బందులు పడకూడదని చెప్పి వైఎస్ఆర్ బాబుని విస్తృతపరిచి వైఎస్ఆర్ బీమాని కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఈరోజు దాని ద్వారా లబ్ధి చేకూర్చాలి, పిల్లలకి వాళ్ళ ఆ కుటుంబానికి లబ్ధి చేకూర్చాలనేటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితి. చేస్తానని మోసం చేసి వెళ్ళిపోతే సంవత్సరానికి ఒక్కొక్క నేతన్న కుటుంబానికి 24,000 రూపాయల కింద ఈరోజు వైఎస్ఆర్ నేతన్న నేస్తాం. కాపులకు సంబంధించి చంద్రబాబు 1,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి నేను ప్రత్యేకంగా బడ్జెట్ ఇస్తానని చెప్పి మోసం చేసి వెళ్ళిపోతే ఈరోజు వైఎస్ఆర్ కాపు నేస్తం కింద అంతకు మించి ఈరోజు లబ్ధి చేకూర్చేటువంటి పరిస్థితి. ఈరోజు మత్స్యకారులకు సంబంధించి అనేక సందర్భాల్లో మత్స్యకారులు అడిగారు, పూర్వం ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలోనో లేదా పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్యాకేజీ మాకు అమలు చేయండి వేట నిషేధ సమయంలో అంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్పం పాదయాత్రకు వచ్చినప్పుడు మత్స్యకారులందరికీ తీసుకువెళ్తే పాపం మత్స్యకారులందరూ 7,000 రూపాయలు ఇస్తే మేము సంతోషంగా ఉంటాం వేట నిషేధ సమయంలోనంటే మేము అనుకున్నాం 7,000 రూపాయలు ఇవ్వగలరా అనుకుంటే క్రమం తప్పకుండా వేట నిషేధ సమయంలో ఒక్కొక్క మత్స్యకారు కుటుంబానికి 10,000 రూపాయలు అందజేస్తానని చెప్పి 2 విడతలుగా ఆ కుటుంబానికి 10,000 రూపాయలు అందించి భరోసా కల్పించినటువంటి ముఖ్యమంత్రిగా మత్స్యకారు కుటుంబాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా మిగిలిపోతాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కుటుంబాలు వాహనాన్ని ఆటోలు దొరుకుని బతికేటువంటి వాళ్ళకి 10,000 ఇస్తానన్నాడు. అదేవిధంగా ఈరోజు జగనన్న చేదోడు కింద రజకులు నాయ బ్రాహ్మణులు డ్రైవర్లకు 10,000 రూపాయలు ఇస్తానంటే క్రమం తప్పకుండా ఈరోజు 10,000 రూపాయలు అందించేటువంటి పరిస్థితి ఏర్పడింది. యువ న్యాయవాదులకి ఈరోజు వైఎస్ఆర్ లా నేస్తం కింద ఈరోజు వాళ్ళకి ఆర్థిక సహాయం అందజేసేటువంటి పరిస్థితి ఎన్నడూ లేనటువంటి విధంగా జగనన్న విద్యకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడికి వెళ్ళిపోతే ఫీజు రియంబర్స్మెంట్ను పట్టించుకోకపోతే విద్య కుంటుపడితే మహానేత రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆ పథకం నీరు గారిపోకుండా మరలా ఈరోజు జగనన్న విద్యా దీవెనతో పాటు దానికి సంబంధించి బోర్డింగ్ ఛార్జెస్ వసతి దీవెనను చేర్చి జగనన్న విద్యా దీవెన వసతి దీవెన వీటన్నిటితో పాటు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కార్యక్రమం బిడ్డలను స్కూళ్ళకు పంపిస్తే తల్లుల ఖాతాలో సంవత్సరానికి 15,000 రూపాయలు జమ చేసేటువంటి అమ్మఒడి కార్యక్రమం. కాబట్టి అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి బిడ్డలకు సంబంధించినటువంటి విదేశీ దీవెన కావచ్చు, వీటన్నిటినీ ఈరోజు క్రమం తప్పకుండా లబ్ధిదారులకు అందించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా అర్చకులు, ఇమాములు, మౌజంలు, పాస్టర్లకి ఈరోజు ఆర్థిక సహాయం అందించేదని అగ్రిగోల్డ్కి సంబంధించి అనేక సందర్భాల్లో ఆ రోజు శాసనసభ్యులుగా ప్రతిపక్షంలో చెప్పాం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోండి అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు పెడచమని పెడితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచింది. నేను చెప్పినటువంటి ఈ కార్యక్రమాలు ఈరోజు దాదాపుగా ఒకసారి లెక్కేస్తే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ DBT అంటే నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ అయినటువంటి నిధులు ఎంతో తెలుసా? 95,528 కోట్ల 50 లక్షలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేసినటువంటి నిధులు 95,528 కోట్ల 50 లక్షలు ఈరోజు సుమారుగా 6,53,01,890 కుటుంబాలకి నేరుగా ఈరోజు లబ్ధిని అందించడం జరిగింది. 6,53,01,890 మంది లబ్ధిదారులకి ఈ 2 సంవత్సరాల కాలంలో
95,528,50,00,000 నేరుగా వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిలిచిపోయినటువంటి ఆగిపోయినటువంటి 108, 104 సేవలు కావచ్చు, జగనన్న తోడు కింద చిరు వ్యాపారులకు ఆర్థిక సహాయం కావచ్చు, జగనన్న గోరుముద్దలు కావచ్చు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కావచ్చు, ఆ రోజు కేవలం ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఇస్తే అన్ని కుటుంబాలకు సంబంధించి బాలింతలకి గర్భవతులకు అందించేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం కావచ్చు, జగనన్న విద్యాకాలం కింద ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి కార్పొరేట్ స్కూళ్ళకు సంబంధించి ధీటుగా వాళ్ళకి పంపిణీ చేసేటువంటి నోట్బుక్స్ దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, బూట్ల దగ్గర నుంచి, బెల్ట్ దగ్గర నుంచి, బ్యాగ్ దగ్గర నుంచి సూక్ష్మమైనటువంటి వాటితో పాటు వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం కావచ్చు, బహుశా ఎవరు కూడా వేలెత్తి చూపకుండా ఈరోజు సుమారుగా 30,76,000 కుటుంబాలకి ఈరోజు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినటువంటి వ్యక్తిగా ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి కొనుగోలుకి అయితేమి, అభివృద్ధికి అయితేమి ఆ ఒక్క కార్యక్రమానికే ఈరోజు సుమారు 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి నేపథ్యం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి స్థూలంగా ఒక్కసారి పరిశీలిస్తే నేరుగా వచ్చినటువంటి లబ్ధిదారులకు సంబంధించి 6,53,00,000లకు సంబంధించినటువంటి 95,528 కోట్లు, అదేవిధంగా ఈరోజు 2,36,00,000 మందికి సంబంధించినటువంటి లబ్ధిదారులకు సంబంధించి ఈరోజు మనం చెప్పినటువంటి ఇళ్ల పట్టాలు, జగనన్న గోరుమద్ద వీటికి సంబంధించి ఖర్చు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలకి 36,197 కోట్లు. అంటే కేవలం 2 సంవత్సరాల కాలంలో ఈరోజు 1,31,725 కోట్ల 55 లక్షలు అక్షరాల 1,31,725 కోట్ల 55 లక్షల రూపాయలు ఈరోజు 8,89,18,040 మంది లబ్ధిదారులకి అండగా నిలిచినటువంటి పరిస్థితి అని చెప్పి ఇంత బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తుంటే సుపరిపాలన ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతుంటే పాపం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఈరోజు నేల కింద భూమి కంపించిపోతుంది. ఏమి చేయాలో దిక్కులేనటువంటి స్థితిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సినటువంటి సమయం వాస్తవమే. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులను మోసం చేసినటువంటి మాట రుణమాఫీతో వాస్తవా కాదు? మహిళలకు సంబంధించి నువ్వు రుణమాఫీ చేస్తానని మోసం చేసినటువంటి మాట వాస్తవా కాదు? బీసీలకు సంబంధించి 10,000 కోట్ల రూపాయలతో సప్లాన్ తీసుకొస్తానని చెప్పి వాళ్ళని మోసం చేసినటువంటి మాట వాస్తవమా కాదు? 1,000 కోట్ల రూపాయలు ఈరోజు కాపులకు సంబంధించి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తానని చెప్పి వాళ్ళని మోసం చేసినటువంటి మాట వాస్తవమా కాదు? ఈరోజు ఉద్యోగులకు సంబంధించి ఇబ్బంది పెట్టినటువంటి విషయం కాదా? యువకులకు సంబంధించి నేను ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసం చేసావా లేదా? విద్యార్థులకు సంబంధించి ఈరోజు పాపం ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా వాళ్ళ విద్యను అడ్డుకున్నటువంటి సందర్భం జరిగిందా లేదా నీ హయాం? నువ్వు సంబంధించి రైతులను మోసం చేశావు, మహిళలను మోసం చేశావు, ఎస్సీలను మోసం చేశావు, ఎస్టీలను మోసం చేశావు, బీసీలని, మైనారిటీలని, యువకులని, విద్యార్థులని, ఉద్యోగుల్ని, కార్మికుల్ని ఏ ఒక్క వర్గాన్ని విడిచిపెట్టకుండా నీ రాజకీయ స్వార్థం కోసం జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి పెన్షన్ కావాలన్నా, ఇళ్లు కావాలన్నా, చివరికి స్కూల్లో స్వీపర్ పోస్ట్ కావాలన్నా జన్మభూమి కమిటీ సభ్యులు సంతకం పెడితే తప్ప, వాళ్ళు సిఫార్సు చేస్తే తప్ప ఉద్యోగం ఇవ్వలేనటువంటి ఒక పనికిమాలినటువంటి చేతకానిటువంటి ప్రభుత్వాన్ని నువ్వు నడిపితే ఈరోజు సమర్థవంతంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల కాలంలో మీరు ఎన్నో మాటలు చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ సరిపోదు, అమెరికా బడ్జెట్ సరిపోదు, ప్రపంచ దేశాల బడ్జెట్ అంతా సరిపోదు అన్నాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించినటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతే చివరికి ఏ స్థితికి మీరు దిగజారిపోయారు అంటే ఈరోజు మహానాడు పెట్టుకుంటే మహానాడు లాంటి సమావేశంలో కులాల వారీగా ప్రస్తావన తీసుకొచ్చేటువంటి స్థాయికి మీరు దిగజారిపోయారు. అంటే రెడ్లకు సంబంధించో ఇంకొకరికి సంబంధించో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టుకోవాల్సినటువంటి దుస్థితి మీకు కలిగింది అంటే ఆ వర్గాలు మిమ్మల్ని ఎంత చేదరించుకుంటున్నాయి. రెడ్లు కావచ్చు, ఎస్సీ, వీళ్ళు మిమ్మల్ని ఏ విధంగా చేదరించుకుంటున్నారనే దానికి వర్గాల వారీగా వాళ్ళకి సంబంధించి మీరు సిగ్గుమాలినటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి స్థాయికి దిగజారిపోతే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అసలు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేయడానికి కూడా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మీ పార్టీలో ప్రజలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాదు మహానాడులో, లేదా మీరు చేసినటువంటి పొరపాట్లని ఎందుకు పొరపాట్లు జరిగాయనేటువంటి వాటిని సమీక్షించుకోవడం కాదు. కులాల వారీగా మద్దతు సేకరిద్దాం, ఏ విధంగా అధికారంలోకి వద్దాం, ఎవరెవరు బడా బాబులు ఉన్నారు వాళ్ళందరినీ ఏ విధంగా మనం మళ్ళీ మోసం చేసి వాళ్ళని జ్ఞానం వేయాలనేటువంటి ఆలోచన చేసి దానికి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేయడం తప్ప ఈరోజు ఈ పరిపాలన చూసిన తర్వాత, గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇక భవిష్యత్తులో అధికారంలోకి రావడం కానీ తన జీవిత కాలంలో మరలా శాసనసభ్యుడిగా గెలవడం కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఈరోజు
2014లో నీకు అవకాశం ఇస్తే ఆ తర్వాత 2019 ఎన్నికల్లో చుట్టుగా ఓడించి 153 సీట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడితే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర నుంచి, మున్సిపల్ ఎన్నికల దగ్గర నుంచి, మొన్న జరిగినటువంటి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక దాకా గతంలో వచ్చినటువంటి మెజారిటీల కన్నా అధికంగా మెజారిటీ సాధించి ఈరోజు ప్రజల మనల్ని చూరకున్నారు తప్ప మీలాగా ఈరోజు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి సందర్భాలు లేవు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ, మందికి లక్షల కోట్లు వెచ్చించి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 2 సంవత్సరాల పరిపాలన ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో ఆయనకి భగవంతుడు నిండు నూరేళ్లు సంపూర్ణమైనటువంటి ఆయుష్ను అందించాలని, నిండు నూరేళ్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడేటువంటి ముఖ్యమంత్రిగా ఆయన వర్ధిల్లాలని, ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండేటువంటి విధంగా భగవంతుని ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు అన్ని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ప్రార్థిస్తూ, మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 2 సంవత్సరాల పదవి కాలం పూర్తి చేస్తున్నటువంటి సందర్భంగా ఆయనకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఆయన ఆ స్థానంలో కూర్చోబెట్టడానికి విశేషంగా కృషి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఆయనకు అండదండలుగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి, ఆయనకు ఆశీస్సులు అందించినటువంటి ప్రజానీకానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దానికి ఒక శ్వేతపత్రం విడుదల చేస్తాడు, దీనికి విడుదల చేయమనే శ్వేతపత్రాన్ని ఏది చేయలేదని, మేము ఎంత చేయబడికి మీరు చేయలేదంటే ప్రజలకి మామూలుగా మేము ఏం చేస్తున్నాం తెలుసు తప్ప చంద్రబాబు నాయుడికి సంజాయిషి ఇచ్చుకోవాల్సిందో, చంద్రబాబు నాయుడికి సమాధానం ఇచ్చుకోవాల్సినటువంటి ఈ హామీలు అమలు చేస్తున్నామని చెప్పి నువ్వు నవరత్నాల్లో పెన్షన్ అర్హత కలిగినటువంటి ఇలాగే జన్మభూమి కంపెనీలు పెట్టించామా, ఏం చేశారు అనే దాని మీద, ఏ సామాజిక వర్గానికి ఏం చేశారు అనే దాని మీద చర్చకు రావాలి. అదేవిధంగా ఏం చేశారు అనేది